అంటే మీరు సర్పంచ్ స్థాయి నుంచి మార్కెట్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వరకు పనిచేశారు. ఇన్ని చాలా పదవులు ఇన్ని రైతు అన్నీ చేశారన్నమాట. తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేశారు, అన్నీ చేశారు. అంటే ఈ మధ్య కాలంలో అంటే ఎమ్మెల్యే పదవి పక్కన పెట్టండి, అంటే సర్పంచ్, ఎంపీపీ, మళ్ళీ పార్టీ అధ్యక్షుడు అన్నీ చేశారు. అయితే ప్రజలకు నేను ఈ మధ్యకాలంలో ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏముందంటారు మీ దగ్గర? అంటే గొప్పగా ఇది చేశాను, ఖచ్చితంగా ఈ సమస్య ఉండదు, దాన్ని పరిష్కరించాను, సర్పంచ్గా ఉన్నప్పుడైతేనేమి, ఎంపీపీగా ఉన్నప్పుడైతేనేమి, మార్కెట్ చైర్మన్ అయితేనేమి, అన్నీ ఇది చేశాను నేను సంతృప్తికరంగా అంటే మార్కెట్ చైర్మన్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి వచ్చినా కూడా నేను నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేశాను. అవతల కింద అధికారులు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సహకరించకపోయినా కూడా నిజాయితీగా పనిచేసే ప్రయత్నం, మినిమం సపోర్టింగ్ ప్రైస్ వచ్చేదానికి, ఎంఎస్పీ రావడానికి పూర్తి స్థాయిలో కృషి చేసి ఈ చింతపండు వ్యాపారం చేసేటోళ్ళు కాదు ఇంతకుముందు మార్కెట్. అలాంటిది ఆ టైం నుంచి చింతపండు కూడా కొనిచ్చేదానికి మామూలుగా ఇక్కడ చింత రైతులు ఎక్కువ ఉన్నారు. ప్లస్ అలాగే 98 to 2002 మధ్యకాలంలో రైతులు ధరలు లేక ధరలు పతనం అవుతూ ఉంటే ఆ టైంలో మార్కెట్కి ఇంటర్వెన్షన్ అయ్యి మార్కెట్ ద్వారా అన్ని వస్తువులు కొనిపించి రైతులకు ఏదో తృప్తి చేద్దామనే రకంగా చేయడం అయితే. అలాగే ఎంపీపీగా ఉన్నప్పుడు నాన్నగారు మేము చూసేటోళ్ళం. అంటే ఇది ఆ టైంలో వేరే స్కీమ్స్ ప్రత్యేకంగా ఏమి లేదు, ఉపాధి లేదు. అప్పుడు రోజ్గార్ అనేసి ఈఏఎస్ అని పథకాలు వచ్చినాడు, వాటిని సమర్థవంతంగా పనిచేయించడానికి ప్రయత్నం చేస్తూ పాటు ఎవరైనా కావాల్సింటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎవరైనా విచారించుకొని నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నిజాయితీగా ఎవరితో గణ తీసుకోకుండా కానీ ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంకోకుండా ఖచ్చితంగా ఆడవాళ్ళు ఎవరైనా ఆడపిల్లలందరినీ కూడా టౌన్లో వేసేదానికి ప్రయత్నం చేశాను. టౌన్లో అయితే టౌన్ కానీ టౌన్ దగ్గర చుట్టుపక్కల కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎవరేమన్నా అనుకోండి, ఎవరైనా మాకు రిజల్ట్ వస్తాయి కదా, నాకు అది కావాలి నాకు ఇది కావాలని చెప్తే నేను ఒకటే చెప్తాను, మీకు బుద్ధి పుట్టింది అప్పుడు కౌన్సిలింగ్ వ్యవస్థ లేదు, మీకు బుద్ధి పుట్టిన వాళ్ళంతా మీరు యూనియన్ ప్రెసిడెంట్ అంతా ఉన్నారు కదా, మీకు బుద్ధి పుట్టినది రాసుకురండి, మీరు రాయండి, నేను కింద సంతకం పెడతానంటే అయ్యి నాకు వద్దప్ప మీరే చేస్తా అంటే మాకు చేసినట్టు ఊరుకోబడింది. మగవాళ్ళ మీద వివక్షత ఎందుకు? మహిళలకు మాత్రమే టౌన్లు, మగవాళ్ళకి నాకంటే ఆడపిల్లలు ఆడాడు పోయి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నాకు వేరే సౌకర్యాలు కూడా లేవు కదా అప్పుడు. దీని సర్కార్ అనుకూలం కూడా లేదు కదా అప్పుడులో లేదు కాబట్టి ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చెప్పినాను. నేను ఆపొద్దు ఆనాడు కూడా అందరికి చెప్పేసాను, నేనే ములాది లేకుండా అట్లా ఆ పరిస్థితిలో కూడా. మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే మీరు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేశారు అంటున్నారు మీరు. అంటే రైతుల వాణి కళ్యాణ దుర్గం అంటేనే అందరికీ గుర్తొచ్చే టమోటా సాగు ఎక్కువగా సాగు చేస్తారు. ఆవిడ ఇంకా లేదు, అదంతా లేదు. అంటే ప్రస్తుతం ఏదంటే రైతులు ఇక్కడంతా వర్షాధారం పంటలే అంతా అనమాట. అప్పుడు ఈ హంద్రీనవా కాలువలు లేవు, ఏమి లేవు. అంటే మీరు ఎలాంటి వాణి వినిపించారు రైతుల పక్షాన నిలబడి? చూడు సార్, అది అప్పుడు పరిస్థితి వేరు. ఏంటంటే అప్పుడు ఇవన్నీ ఏది లేదు. అప్పుడు పరిస్థితి ఏమంటే నన్ను జిల్లా ప్రెసిడెంట్ తప్పించినారు కాబట్టి కావాలని ఇచ్చినా తప్ప నేనేం కావాలని నాకు అది న్యాయం చేయలేను సార్ అని కూడా చెప్పేశాను. నేను ఎట్లంటే అక్కడ తిరగాలంటే నేను చాలా ఖర్చుతో కూడిన పని, నాకేం పెద్ద డబ్బు లేదు, మీరు నాకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికో ఇస్తే బాగుంటుందంటే లేవా చూడి తర్వాత అంటే 2 నెలల తర్వాత నాకు వద్దు సార్, 2 నెలల తర్వాత వద్దు సార్ అని చెప్పినాను. అది వేరు విషయం. నేనైతే పోయినాను, అన్ని చోట్ల పోయినాను సార్. ఇంకా మీరు రైతు సంఘం నాయకుడిగా అంటే రైతు సంఘం అధ్యక్షుడిగా పక్కన పెడితే సుదీర్ఘకాలం పాటు అంటే 2000 సంవత్సరం నుంచి 2010 వరకు కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మొత్తం వర్గాలంట, వర్గ విభేదాలు, ఒక్కొక్కరికొక్క వర్గంగా ఉండేది, అట్లాంటి ఇవన్నీ కూడా అధినాయకునికి తల బొప్పి కట్టించండి. ఈ పరిస్థితులను మీరు ఎలా అధిగమించారు? అప్పట్లో సాధ్యమైనంత వరకు అన్నీ కూడా సమన్వయం చేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, అట్లా లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర నాకేమీ బేసిజాలు లేవు, ఎవరింటి దగ్గర అవసరమైతే పోయి మాట్లాడించి ఇది ఇట్లా కాదు అట్లా అని చెప్పేవాడినే. చంద్రబాబు ఏం చెప్తే అది ఒక నాయకుడిగా కాకుండా ఒక కార్యకర్తగా ఆయన ఏం చెప్పినా కూడా అది పని చేసేటువంటి పరిస్థితి ఉంది నాకు. ఏదైనా కూడా అది ఒకటే కాదు, ఎన్నో నేను ఉన్నప్పుడు చాలాసార్లు అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయి 2000 వీళ్ళు వచ్చిన పాటలే, కాంగ్రెస్ వచ్చిన పాటలే విపరీతమైన ఒకటి టౌన్లో పౌరేల కృష్ణ కానీ రకరకాల ఒకటి కాదు, నరసింహులని నరసింహులు కానీ, తర్వాత మళ్ళీ పరిటాల రవిని కానీ, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తగరకుంట ప్రభాకర్ కానీ, ఇంకా అటువంటి వాడు చాలామంది ఎక్కడ చేయమని అటువంటి పోయేవాడు. వాటి నుండి చంద్రబాబుతో డైరెక్ట్ మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్పమంటే అది చేసేది, ఏం హామీ ఇవ్వమంటే అది ఇచ్చేది, అవి హామీ అమలు జరిగేదానికి ప్రయత్నం ఏదంటే కూడా చేసేదానికి నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశాను. నేను
ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరిని. మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.